నిరుమ చిన్నపిల్లలుంటారు కదా, మనమంటే ఆధ్యాత్మిక లైన్‌లోకి, ఆలోచనలోకి వచ్చేసాము. కానీ చిన్న చిన్న పిల్లలు, మా పిల్లలుంటారు కదా, వారిని ఏ విధంగా ఈ లైన్‌లోకి తీసుకురావాలి? ఇది వారికి ప్రారంభం కదా! ముందు జీవితం ఇంకా ఎంతో ఉంది. ఒకదాన్ని మించినది మరో సమస్య కఠినంగానే ఉంటాయి. నాకనిపిస్తుంది వారు కూడా ఈ లైన్‌లోకి వస్తే బావుంటుంది అని. కానీ నాకు తెలియట్లేదు టెక్నిక్ ఏ టెక్నిక్‌తో ఇక్కడికి వారిని తీసుకురావాలన్నది. ఏమంటే పిల్లల్ని సత్య మార్గం వైపుకు తీసుకురావడానికి మీరు ఏదైనా చెయ్యాలనుకుంటే వారు అంగీకరించరు. మీ మాట పట్ల వారికి ఎంతో నెగెటివ్‌గా కూడా ఉంటుంది. పిల్లలకు మీరు మీ ఏదైనా చెప్తారు కదా, కోపంతో మీరు చెప్తారు. ఓ ప్రకారమైన ఫోర్స్ ఉంటుంది స్వయంగా అంగీకరించిందే అదే కరెక్ట్. ఇంకా అదే ప్రకారంగా పిల్లలు నడుచుకోవాలి అనుకుంటారు. వారి నమ్మకం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే ఓ ప్రకారంగా మన నమ్మకాన్ని ఎదుటివారి భావాలపైకి తోసేస్తారు. దీనికి ముందు పిల్లలు బలైపోతారు. ఆల్రెడీ పిల్లల మనసులో తల్లిదండ్రులంటే ఒక అభిప్రాయం ఏర్పడి ఉంటుంది. మన అమ్మా నాన్న ఏమైనా నా నెత్తిపైన రుద్దేస్తారు, మనకి ఇష్టం ఉన్నా లేకున్నా కూడా, దానివల్ల మనకి బాధ ఉన్నా లేకున్నా వారి మనసులో నచ్చింది మనం చేయడానికి వివసుల్ని చేసేస్తారు. అందువల్ల చాలా చిన్నపిల్లలైతే పర్వాలేదు గాని వేలు పట్టుకుని వచ్చేస్తారు. అక్కడి నుండి మొదలు పెడతారు. వారి స్థితి పూర్తిగా వేరు. కాస్త తెలివైన వారుంటే టీనేజ్కి వచ్చేస్తే వారికి కాస్త కష్టం అవుతుంది. అక్కడ వారి కోసం పద్ధతి భిన్నంగా ఉంటుంది. అక్కడ పిల్లలకి చెప్పడం వల్ల మీ మాటలు వినరు. మీలో ప్రవర్తనని చూస్తారు. ఏ మార్గంలో మీరు నడుస్తున్నారో, ఏ మార్గాన్ని మీరు పొగుడుతున్నారో, ఏ మార్గం గుండా మీ పిల్లల్ని నడిపించాలనుకుంటున్నారో, ఆ మార్గం గుండా మీరు స్వయంగా ఎంత నడుస్తున్నారు, ఇంకా ఆ మార్గంలో నడిస్తే మీకెంత లాభం కలిగింది, మీలో ఎంత మార్పు వచ్చింది, ఈ విషయాలన్నీ వారు నోట్ డౌన్ చేస్తారు. ఇంకా మీరు వారికి ఇంకేమీ చెప్పాల్సిన పని ఉండదు. మీ పిల్లలు మీతో పగలు రాత్రి ఉంటారు. వారికి తల్లిదండ్రుల గురించి ముందే అన్నీ తెలుసు. ఇక ఈ రోజుల్లో పిల్లలు ఎంతో తెలివైనవారు, ఎక్స్ట్రా స్మార్ట్. బహుశా తల్లిదండ్రుల కంటే ఎక్కువ. ఎందుకంటే ఈ కాలమే భిన్నమైంది. నోబిలైజేషన్ అయింది ఇంత వేగంగా. కంప్యూటర్ కాలం ఇది. కమ్యూనికేషన్ ఎంత అందంగా తయారైంది. ఇంటర్నెట్, ఇంకా ఐటీ, ఇంకా పిల్లల చదువు ఈ విధంగా ఉండటం వల్ల వాళ్ళు త్వరగా పైకెదుగుతున్నారు. స్మార్ట్నెస్ కూడా బాగా పెరిగింది. మరి ఈ పిల్లలకు మన మాట, మన తల నుండి కాళ్ల వరకు అన్ని విశేషాలు మనకి తెలిసే ఉంటాయి. బహుశా మనల్ని గురించి మనకేమీ తెలియదు, కానీ మన పిల్లలకు మనకు బాగా తెలుసు. బహుశా మీరు మీ పిల్లల్ని చక్కగా అర్థం చేసుకోలేకపోతున్నారేమో, వారు దానికంటే ఎక్కువగా మిమ్మల్ని వారు అర్థం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల సైకాలజీని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు, కానీ పిల్లలు పూర్తి సైకాలజీని పొందుతారు పేరెంట్స్ది. ఆ ప్రకారంగానే వారు ప్రవర్తిస్తారు.
మీకు వారికి మరింత నేర్పాల్సిన పనే లేదు. వారు చూసి నేర్చుకుని మీ జీవితంలో పరివర్తనని చూస్తారు. మీరు వారి పట్ల చూపే వ్యవహారం ప్రేమ, కరుణామయం అవుతుంది. మీలో వచ్చిన మార్పు చూసే వారికి అనిపిస్తుంది, మా తల్లిదండ్రులు నడిచే మార్గం చాలా బావుంది, దానిలో చాలా శక్తి ఉంది. లేకుంటే చెప్పండి, పోనీలే వీరికి ఇదే అలవాటైపోయింది, ఎక్కడికి వెళ్తే అక్కడ మీద పడతారు, త్వరగా చూస్తే ఏమీ తేడా ఉండదు, వారి మాటలో ఏమాత్రం సత్తా ఉండదు, ఏం చూసినా ఏమీ అర్థం చేసుకోకుండానే చేసేస్తారు. వారిని అడిగితే కనుక వారి వద్ద జవాబేముండదు. నిజంగా అలాగే అవుతుంది. పిల్లలకి మీరు ఏదైనా చెబితే వాళ్ళు వై ఐ హ్యావ్ టు డూ అని, మేము ఎందుకు చేయాలి అని అడుగుతారు. దీనికి అర్థమేమిటి? దీనికి జవాబు తల్లిదండ్రుల దగ్గర లేదు. 2-3 సార్లు ఎందుకు ఎందుకు అంటారు. లేకుంటే మీరు జవాబివ్వడానికి బదులుగా వారిపై కోప్పడతారు, ఎగిరిపడతారు. ఈ మాట కరెక్టే మీది. ఇది టెంపరరీ లూజ్ అవుతుంది. పిల్లలు రియాక్ట్ కూడా అవుతారు. పిల్లలు ఏం చేస్తారు కూడా, మీరు సత్సంగంలోకి వెళ్తారు, కానీ ఇక్కడ మీ వల్ల తప్పు జరుగుతోంది, మీరు చెప్పేదాన్ని మీరు కాంట్రాడిక్టరీగా చెప్తున్నారు. ఇలాంటి మాటలన్నీ వారికి వచ్చు. మీ మాటతో నేను ఏకీభవిస్తున్నా. ఇది మా తప్పు. మీరు ముందు మీరే మీ తప్పులన్నింటినీ బయటపడండి. ఇక పిల్లలకు ఏదైనా నేర్పించే కంటే మనం కొంచెం నేర్చుకోవాలి. కరెక్టే. ఎందుకంటే లోపల ఎలా ఉంటుందంటే, పిల్లలకు మనం తల్లిదండ్రులు ఇంకా మనకి ఇంత మంచి మార్గం దొరికింది, ఎలా అయితే పరివర్తన మాలో నెమ్మదిగా వస్తుందో, కానీ అప్పటి వరకు చాలా ఆలస్యం అయిపోతుంది. ఎందుకంటే టీనేజర్స్కి తమ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి, అమ్మాయిలు ఉంటారు, ఫోన్స్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీళ్ళలో నుండి ధైర్యం ఏమాత్రం ఉండదు, త్వరగా ఈ మార్గం గుండా వెళ్ళడం మంచిది అని. ఇది కూడా మా తప్పే. చాలా ఎగరడం వల్ల కూడా ఏముండదు. మీలో ప్రేమ, మీలో ఎంత ఇవ్వగలరో అంత ఇవ్వండి. ప్రేమనే వారిని మీ మాటని వినేలా చేస్తుంది. ఈ ప్రేమ ఎలాంటిదంటే, పిల్లలు తమంతట తామే బయటి ఫ్రెండ్ సర్కిల్ నుండి విముఖులై మీ పట్ల సముఖులవుతారు. ఇలా చేయడం మాని అలా చేయండి, చూడండి మరి మీరు ఏమవుతుందో. పిల్లలు స్వయంగా మీ మాట వింటారేమో. నేను ఇవన్నీ ఎన్నో వేల మంది పిల్లలతో, తల్లిదండ్రులతో ఈ మాట చెప్పిన తర్వాత వారి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఇక ఇది ప్రాక్టికల్ విషయము, అనుభవించడానికి ఇదే మార్గంలో పిల్లల జీవితం కూడా మారిపోతుంది. ఇక మీకు కూడా చాలా శాంతి లభిస్తుంది. ఎందుకంటే మీరు పిల్లలే కదా. నేను ఎంతో మనసు ప్రాణం ఇచ్చి పెంచి పెద్ద చేశాము, చదివించాము. ఇక కాస్త తెలివి తక్కువతనంతో ఇన్ని వారికి నష్టాన్ని కలిగిస్తున్నాము. మన వల్ల బాధ కలుగుతోంది. వారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాము. మరి వారి మనసులో ఏముందో, వారి డిమాండ్ ఏమిటి అని అర్థం చేసుకోలేకపోయాము. ఇంకా అంటాము 16 ఏళ్ల బదులు 16 ఏళ్ల పూర్తయ్యాక పిల్లలకి తల్లిదండ్రులుగా కాకుండా మీరు వారికి మిత్రులుగా అయిపోవాలి. మరి మిత్రత్వం వారితో మొదలు పెట్టాలి. ఇక అదే మిత్రత్వం వారికి ఎంతో ప్రోగ్రెస్ అయ్యేలా చేస్తుంది. మీ వద్దకు ఓపెన్ అవుతారు. ఎలా అంటే, ఒక ఫ్రెండ్ మరో ఫ్రెండ్ ఎదుట ఏ విధంగా మనసు విప్పి మాట్లాడుతుందో అలాగా తమ సమస్యలను చెప్పుకుంటారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా తమ పిల్లలతో 16 ఏళ్ల తర్వాత వారికి మిత్రులుగా ఉంటే తప్పక
మీతో అన్నీ పంచుకుంటారు, సమస్యలన్నీ తీరిపోతాయి. ఇక నిరుమ, నాకు 2 అబ్బాయిలు. అందువల్ల నాకు మీరు గైడెన్స్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే పెద్ద పిల్లాడు కాస్తైనా ఇంట్రెస్ట్ తీసుకుంటాడు, కనీసం మాకు వ్యతిరేకంగా ఏమి చెప్పడు, కోఆపరేట్ చేస్తాడు. సత్సంగులకు రావడానికి వెళ్ళడానికి తనంతట తనే. తెలిసి తెలియక తన పట్ల సాఫ్ట్ కార్నర్ అవుతుంది. ఒప్పుకొని వారు పట్ల లోపల లోపల ద్వేషంలా ఏర్పడుతుంది. ఇది కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. నెమ్మది నెమ్మదిగా ఇలా ఎందుకు అవుతోంది అని పిల్లల్లో మా దృష్టిని మరల్చలేరు, మీరు ఇలా చేస్తున్నారు అని. ఇది విషయం మన కరెక్టే బలహీనత. ఇప్పుడే ఎల్లప్పుడూ ప్రతి తల్లిదండ్రికి ఇంట్లో ఒకరేమిటి 10 మంది పిల్లలు ఉంటే కూడా 10కి 10 మంది కూడా వేర్వేరుగా రాగద్వేషాలతో తేడా, ఎంతో తేడా అనేది ఉంటుంది. ఇంకా ఏమనిపిస్తుందంటే తల్లిదండ్రుల ప్రేమ పిల్లల పట్ల ఒకేలా ఉంటుంది అనే అనిపిస్తూ ఉంటుంది కదా. అంతేకాదు, వారు వినిపిస్తారు కూడా. రోజుల్లో ఎన్నోసార్లు వినిపిస్తారు తమ పిల్లలకు, అరే మాకు 10,000 సమానమే, ఎక్కడ సమానం చెప్పు, ఉందా? చెప్పడానికి మాత్రమే చెప్తారు, కానీ లోపల సమానం ఉండదు. ఒకరు మనం చెప్పింది వింటారు, ఒకరు మాట వింటారు. అలాంటప్పుడు వారిపై ప్రేమ ఎలా పుడుతుంది? మీరు వారికి మంచిగానే ఉంటారు, మీరు నోటితో ఏమీ అనరుగానే మీ పట్ల వారికి దృష్టి ఉంటుంది, మధురమైనది. సరిగ్గా చెప్పారు. ఎవరు మీ మాట వినరో మీరు మీ దృష్టిలో కాస్త కఠినంగా ఉంటారు, అందులో కఠినత్వం ఉంటుంది. మీరు బయట నుండి అన్నీ చేస్తారు, కానీ అన్నీ చేయండి. ఏది కావాలో పాకెట్ మనీ అన్నీ ఇవ్వండి, ఏదైనా డిమాండ్ ఉండనివ్వండి, మీరు వాటిని పూర్తి చేయండి. చివరికి బట్టలు కూడా నచ్చినవి ఇవ్వండి. ఎలా అంటే బ్యాండ్ బజా లాంటివన్నిటినీ తెచ్చివ్వండి, పర్వాలేదు. కానీ రెండింటినీ లోపల నుండే తెలుస్తుంది. నాది కాస్త మధురమైన దృష్టి, ఇక వేరే వాళ్ళకనిపిస్తుంది అమ్మా నాన్నల దృష్టిలో మృదుత్వం లేదు అని, కాస్త కఠినత్వమే ఉంది అని. ఎల్లప్పుడూ ఆ వైబ్రేషన్స్ వారికి వెళ్తూనే ఉంటాయి. మీకు కూడా వస్తాయి. ఎవరికైనా కలిస్తే వైబ్రేషన్స్ వస్తే స్వయంగా కూడా అనుభూతి చెందండి. ఈ విధంగా పిల్లలకి కూడా అనుభూతి కలుగుతుంది. ఇలా కానీయకండి. అక్కడ మీకు లోపలి తెలివి అవసరము. ఇంకా సైకలాజికల్లీ ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది, మాకు పిల్లలందరూ సమానమే కదా, ఏంటవుతుంది? 2 సమానం అలా ఉండదు. అందుకోసం మీరే వెతకండి మీ లోపల ఎక్కడ తేడా ఉంది అని. అబ్బాయిల కోసం, కోడళ్ల కోసం, అమ్మాయిల కోసం ఎవరికి ఏది దొరికినా తేడా ఉంటుందే. ఇది పద్ధతి కాదు. ఈ విషయాన్ని మనం వెతకము. దీని కారణంగా మీ 2 పిల్లలు ఎవరికి చెడు దృష్టి ఉందో వారి సైకాలజీ చాలా డిస్టర్బ్ అవుతుంది. వారు ఎప్పుడూ ప్రేమని పొందలేనివాడిగానే ఉండిపోతారు. అతని మనసులో ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. నాకు ఎవరు ప్రేమనివ్వరు అని, నన్ను ఎవరూ ప్రేమించరు అని. అతనికి ప్రేమ దాహం తీరదు. ఇక ఎప్పుడు చూసినా అతను కోపంగా ఉంటాడు, చిరాగ్గా ఉంటాడు. ఇంతే కాదు, బయట ఫ్రెండ్ సర్కిల్లో లేదా గర్ల్ ఫ్రెండ్ వద్ద, అమ్మాయి అయితే బాయ్ ఫ్రెండ్ వద్ద వాళ్ళలో పడిపోతారు. ఎందుకు? అక్కడి నుండి ప్రేమ తెచ్చుకోవడానికి వెళ్తారు. ఎందుకంటే వారికి అమ్మ నుండి, నాన్న నుండి ప్రేమ లభించలేదు కదా. అతనికి ద్వేష స్వభావం వంటి అనుభవం అవుతుందన్నమాట. చూడండి, మనకి తెలియకుండా మనం
మన పిల్లలకి ఎంత అన్యాయం చేస్తున్నామో మనం తెలుసుకోవాలి ఈ విషయాన్ని. ఏ బిడ్డ అయినా ఒప్పుకోవచ్చు, మరొకరు ఒప్పుకోకపోవచ్చు. అందరూ మనం చెప్పింది ఊరికే వింటారా? మీరు చెప్పిన మాటే వినరు. మనం ఎంతలా నిశ్చయించుకుంటామో, నిర్ణయం మనం ఎంతలా తీసుకుంటామో, కానీ చేయలేకపోతామో. మనం చెప్పిన తర్వాత ఇంకా ఎంత చెయ్యగలరు? మన కంట్రోల్ మనపైనే లేదు అంటే ఇతరులపైన ఎలా ఉంటుంది? మనం ఇతరులపై మనం చెప్పినట్టు ఎలా నడుచుకుంటారు? ఈ విషయాలన్నిటినీ తెలుసుకుని దాని గురించి ఆలోచించి మనం ఎక్కడ తప్పు చేశామో, మనం ఎక్కడ బలహీనంగా అవుతున్నామో, ఇవన్నీ స్టడీ చేసి బలహీనత నుండి బయటపడాలి. ఇక చూడండి, ఎలా అయితే మీ దృష్టి, మీ చూపు మీ చిన్నపిల్లాడి నుండి మారుతుందో, అతని పట్ల కూడా అంతే మృదువుగా మాట్లాడుతూ ఉంటారు. పెద్దబ్బాయిలాగానే మీరు చెప్పింది విన్నా వినకపోయినా మీ మధురమైన దృష్టిలో ఎటువంటి తేడా ఉండదు. అప్పుడు అతనికి తెలుస్తుంది అసలైన అమ్మ అన్నీ లేకపోతే ఈమె అమ్మ కాదు, అన్నయ్యకే అమ్మ. మా అమ్మ అయితే ఇలా ఉంటుందా, నన్ను ప్రేమించదు. పెద్దయ్యాక మీ పట్ల అతనికి శత్రుత్వం కూడా ఏర్పడచ్చు. వారి సైకాలజీ ఇంతలా డిస్టర్బ్ అవుతుంది. నిరుమా, నేను తప్పక ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను మిమ్మల్ని చూశాను. మీ వద్ద కోట్ల మంది పిల్లలున్నారు. మీ దృష్టిలో తేడాని చూడలేదు. మాకు కూడా శక్తినివ్వండి. నేను కూడా ఈ మార్గంలో నడిచేందుకు ఇప్పటి వరకు ఏ మార్గంలో నేను ఎలాంటి పని నుండి కాపాడాలనుకుంటున్నానో అదే స్థితిలోకి వెనక్కి వెళ్లేలా ప్రయత్నించాను. నా మాట వేల మంది ఉంటారు. మీ వద్ద ఇంట్లోనే ఇద్దరే ఉంటారు. మా వద్ద 100 మంది అబ్బాయిలుంటారు, 20-25 మంది అమ్మాయిలుంటారు. మిగిలినది మీలాంటి వారంతా పెళ్ళైన వారు ఎంతోమంది ఉంటారు. కానీ బ్రహ్మచారి సోదరులకు ఎప్పుడూ ఇలా అనిపించలేదు. మీరు చెప్పినట్టుగానే అనిపిస్తుంది. కానీ దీని వెనకాల ఉన్న రహస్యం ఏమిటంటే, మీరు ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారా? అప్పుడు ఈ రహస్యాన్ని పొంది ఎప్పుడైనా ఆ మార్గంలో నడిచేలా నిర్ణయించుకున్నారా? ఎప్పటి వరకు ఈ కిటుకు మీ చేతికి అందదో అప్పటిదాకా ఈ మార్గంలో ఎలా ముందుకు సాగగలరు? మీరు చెప్పండి ఆ కిటుకుని. నా దగ్గర ఒకటే కిటుకుంది, ప్రేమ కిటుకు. అది ఇక ఆ ప్రేమ ఎదుటివారికి ఎప్పుడు అనుభూతి కలుగుతుందో దానికి కిటుకు ఉంది. కిటుకు కూడా ఒక కిటుకుంది మాస్టర్కి. మాస్టర్కి ఏమంటే, ఎప్పుడు ఎవరి తప్పుని చూడొద్దు. ఎంత పెద్ద తప్పు వచ్చినా కూడా అయినా వారి తప్పుని చూడకండి. అప్పుడు కూడా వారి వద్ద పెద్ద మనసుతో, ప్రేమతో వారిని యాక్సెప్ట్ చేయండి, స్వీకరించండి. సముద్రంలోకి ఎంత చెత్త వస్తుంది, మొత్తం సమాజంలో అందులోకే వెళ్తుంది. మరి తల్లి తన పిల్లల కోసం సముద్రం అంత మనసుంచుకోవాలి. వారి వల్ల జరిగే తప్పులని, ఆ తప్పులన్నింటినీ తన మనసులో దాచుకోవాలి, కడుపులో దాచుకోవాలి. బయట నుండి లోనుండి అంగీకరిస్తే కానీ బయటివారి పట్ల కఠోరంగా ఉంటుంది. లోనుండి అంగీకరించింది ఏ విధంగా, ఏ ఆధారంతో అంగీకరిస్తుంది? పిల్లల పట్ల మోహం, ఆ ఆధారంగా. కానీ మనసులో ఉంటుంది, వీడు చేసింది తప్పు, ఇది ఇలా ద్వేషం ఉంటుంది వారి పట్ల. ఆ వైబ్రేషన్స్ పిల్లలకు చేరతాయి. మీ మోహం వైబ్రేషన్స్ వారికి నచ్చవు, కానీ ద్వేషం వైబ్రేషన్స్ చాలా చాలా చెడుగా ఉంటాయి. చూడు, 2 వైపుల నుండి మనకి నష్టం. మరి ఎంత పెద్ద తప్పు చేసి వచ్చినా కూడా మీ పిల్లలు
వారిని పెద్ద మనసు చేసుకుని నొబిలిటీతో స్వీకరించండి. ప్రేమతో వారి తలపై చేయి వేయండి. వారి వల్ల తప్పు జరిగితే దానికి బదులుగా మీరేం చేస్తారు? వారిని బాగా తిడతారు. ఏం చేశావు? ఇంత పెద్ద తప్పు చేస్తావా? ఎంత నష్టం కలిగించావు? పోనీ నీకేం దొరకదు, గెట్ అవుట్. 2 లెంపకాయలు కూడా కొడతారు. పెద్ద టీనేజ్ పిల్లలైతే 20 ఏళ్ల వాడైతే లెంపకాయ కూడా కొడతారు తండ్రి తన కొడుకుకి. అతని మనసు పరిస్థితి ఏమిటి? పొరపాటు జరిగితే ఆ మనసు బాధ కలుగుతుందే కదా, నేను తప్పు చేస్తున్నాను అని. పైగా మీరు అతన్ని తిడతారు, లెంపకాయ కూడా కొడతారు. మరి అతని మనసులో ఉన్న దుఃఖం కాస్త పోతుంది. ఇక తన అహంకారం తన తప్పుని ఒప్పుకోకుండా ఉంచేస్తాడు. వాడు అంగీకరించాడు తప్పు చేస్తాను అని. అదేవిధంగా మనమే వారి సైకాలజీని పాడు చేస్తున్నాము. మనమే వారి తప్పుడు మార్గంలో నడిచేలా చేస్తున్నాము. మన అమాయకత్వంతో, మన తెలివి తక్కువతనంతో అర్థం చేసుకోకపోవడం. అందువల్లే నేను అంటాను, పిల్లల్ని సరైన మార్గంలోకి తీసుకురావడానికి పిల్లల్ని ఏదైనా అనాల్సిన అవసరమే లేదు, బాగు చేయాల్సిన పనే లేదు. కాస్త ప్రేమ అవసరం అంతే. ముఖ్యంగా తల్లిదండ్రులకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.